యాక్చువల్లీ మీ దాని గురించి మాట్లాడు ఒక లాస్ట్ మంత్ ఈ మంతే అరేబియన్ కడలి అని ఒకటి రిలీజ్ చేశారు. దాన్ని తండేలు సేమ్ ట్రైలర్ అనిపించింది, సేమ్. దాని ముందు మీరు కథ ఇద్దరు కలిపి తీయాలనుకున్నారా, వెబ్ సిరీస్ ఒకళ్ళు లేదా సినిమా అట్లా అని అన్నా? లేదు, బేసిక్లీ తాండేలు అరేబియా కడ్లీ డిటో సేమ్ స్టోరీ, సేమ్ లైన్. తాండేల్ బేసికలీ గీతా ఆర్ట్స్ వాళ్ళు దే బాట్ ద లైఫ్ రైట్స్ ఆఫ్ ట్రూ ఫిషర్మెన్. నిజంగా వాళ్ళు ఎవరైతే పాకిస్తాన్లో క్యాప్చర్ అయ్యారో వాళ్ళ ట్రూ స్టోరీ తీసుకొని దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. మేము మున్నీటి గీతలోనే ఒక బుక్ అడాప్ట్ చేసాం. వి బాట్ ద బుక్ రైట్స్ విచ్ ఇస్ అవార్డ్ విన్నింగ్ బుక్. సో ఆ బుక్ రైట్స్ కొని మేము వీ డెవలప్ ద స్క్రిప్ట్. అది ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ రెండు ఒకేసారి ప్రొడక్షన్లోకి వచ్చాయి అండ్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యాయి. Otherwise, they had their own plans for the project and we had our own plans for the project. We didn't know that both of us were doing the same format. యాక్చువల్గా కృషి గారికి నవల్స్ అంటే బాగా ఇష్టం ఉంటాడు. ఆయన కొండపోలం కానీ, ఆ వేదం కానీ, గమ్యం, ఏ సినిమాలు చూసినా, కృష్ణం వందే జగద్గురు కూడా అన్నీ ఒక నవల్ చదువుతుంటే ఉంటుంది మీకు. ఆ నవల్స్ ఇంపాక్టే ఈ సినిమా మీద ఉందంటారు? Krish is an avid reader and avid reader. He has exposure to a lot of literature. అదే కాకుండా హీ కనెక్ట్స్ విత్ లైఫ్ ఇన్స్టెన్సెస్ అండ్ ఇన్సిడెంట్స్. ఎక్కువ మటుకు క్రిష్ చేసిన సినిమాలన్నీ కూడా ఆ టైంలో ప్రివేలింగ్ సిచ్యువేషన్స్, సర్కమ్స్టాన్సెస్ అరౌండ్ అస్ వాటి మీదే బేస్ అయి ఉంటాయి. ఒక కంచి తీసుకుంటే ఆ టైంలో ఆంధ్ర తెలంగాణ సెపరేషన్ ఇష్యూ నడుస్తున్న టైం అది. సో ఎక్కడో చోట వాట్ ఎవర్ హీస్ డూయింగ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ విల్ హ్యావ్ సమ్ రెలవెన్స్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ సరౌండింగ్స్.